ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన సాబుదానా ఫ్రూట్ సలాడ్ అయితే చేశానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్ వరకు సాబుదానాన్ని తీసుకొని 2 సార్లు కడిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇంకో 2 గంటలు నానబెట్టి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ అన్ని చిక్కని పాలను వేసుకొని అవి మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సాబుదానాన్ని వాటర్తో పాటుగా ఇందులో వేసేసుకోండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని, కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా ఇందులో వేసేసి ఇంకో 10 నిమిషాలు మరిగిన తర్వాత నేను 3 చెంచాల చక్కెర వేసుకుంటున్నానండి. మీరు చక్కెర వద్దనుకుంటే చక్కెరకు బదులుగా మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది కంప్లీట్గా చల్లారితే ఇలా చిక్కబడుతుందండి. ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ అయినా నట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదం, యాపిల్, పొమగ్రానెట్, గ్రేప్స్ అలాగే బనానాను కూడా వేసుకున్నానండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. అలాగే నట్స్ కూడా అన్ని రకాలుగా వేసుకోవచ్చండి. అంతే, ఇదంతా మంచిగా కలిపేసి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత చల్లగా తింటే బాగుంటుంది. నేను చల్లగా తినను, అందుకని ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.